చెప్తారు. యోహాను 14:16 నేను తండ్రిని వేడుకొందను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరు ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. ఏంటిది? మన దగ్గర ఎప్పుడు ఉండటానికి, వాళ్ళు ఉండి రేపు వెళ్ళిపోవటాక కాదుగా. మనం జీవించినంత కాలము కూడా, మనం బ్రతికి ఉన్నంత కాలము కూడా మనం ఈ లోకంలో మరి దేవుని యందు జీవించడానికి ఎల్లప్పుడూ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరే ఉండటానికి దేవుడు పంపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ లేకుండా ఏ మనిషి కూడా రక్షించబడలేడు. పరిశుద్ధాత్మ లేకుండా ఏ వ్యక్తి కూడా దేవునికి దగ్గరకు చేరలేరు. పరిశుద్ధాత్మ లేకుండా ఏ వ్యక్తి కూడా దేవునికి సాక్షిగా జీవించలేడు. పరిశుద్ధాత్మ లేకుండా ఏ వ్యక్తి కూడా దేవునికి ఇష్టంగా జీవించలేడు పిల్లారా. కాబట్టి పిల్లారా, మన దగ్గర ఎల్లప్పుడూ ఉండటానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని భూలోకానికి పంపించారు పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే ఇక్కడ చెబుతూ ఉన్నారు, పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా దేవునికి సాక్షిగా ఉండలేడు అని. యోహాను 15:26 చూసినట్లయితే, తండ్రి యొద్ద నుంచి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, ఎవరి గురించి సాక్ష్యం? పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఎవరి గురించి సాక్ష్యం? ప్రభువు మనకి ఏం చేశారు? ప్రభువు మనకి ఏ మేలు చేశారు? ప్రభువు మనకి ఏ ఉపకారం చేశారు? మనల్ని ఎట్లా జీవింపజేస్తూ ఉన్నారు? మనల్ని ఎట్లా రక్షిస్తూ ఉన్నారు? మరి మన యందు దేవుడు పరిశుద్ధాత్మ ఉండి మరి దేవునికి ఇష్టంగా జరిపిస్తున్నారు. ఆ విధమైన సాక్ష్యాలన్నీ కూడా దేవుని గురించి చెప్పాలి ప్రియులారా. మన జీవితానికి పునాది దేవుడే, యేసు ప్రభువారే. ఆ సంగతి మనలో పరిశుద్ధాత్మ ఉంటేనే కానీ, మనలో దేవునికి ఆత్మ ఉంటేనే కానీ, మనలో ఆదరణకర్త ఉంటేనే కానీ మనము దేవునికి సాక్షులుగా ఉండలేము, దేవునికి ఇష్టలుగా ఉండలేము, ఇష్టలుగా జీవించలేము. పరిశుద్ధాత్మ లేనంత కాలము కూడా దేవునికి సాక్షులుగా ఉండలేము. సరే కదా, దేవునికి ఇష్టంగా జీవించలేము ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ ఖచ్చితంగా కావాలి.